నమస్తే, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను జీ కొండూరు గ్రామం దగ్గర ఉన్నానండి. మనకి జీ కొండూరు గ్రామం దగ్గర NH-221 హైవే మీరు చూస్తుంది. NH-221 హైవే ఇది అలా మైలవరం వెళ్తుందండి. ఇదే కాకుండా మనకి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 150 మీటర్స్లో అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. మనకి ఈ NH-221 కాకుండా ఆ బైపాస్ రోడ్డు కూడా మనకి ఇబ్రహీంపట్నంకి వెళ్తుందండి. మనకి ఈ 221 నేషనల్ హైవేకి ఆనుకొని పొదరిల్లు గ్రాండ్ అనే CRDA వెంచర్ ఒకటి లాంచ్ చేశారండి. ఈ వెంచర్ మనకి ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 150 మీటర్స్ వస్తే కనిపిస్తుంది కదండి కాంపౌండ్ వాల్తో, అది CRDA వెంచర్ అండి. మన ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ ఆ వెంచర్ యొక్క మార్కెటింగ్ మేనేజర్తో మాట్లాడి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దామండి. అందుకంటే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీకు మరిన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని ఇవ్వండి. ఇప్పుడు మన వెంచర్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూద్దాం రండి. హాయ్ సార్. హాయ్ అండి. ఓకే, మనతో ఇప్పుడు మార్కెటింగ్ హెడ్ రాజు గారు ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి, ఆ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ ఈ ప్రాజెక్టు వేయటానికి కారణం, అలాగే ఈ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి, ఆ డెవలప్మెంట్స్ గురించి ప్రేక్షకులు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఖచ్చితంగా అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు మనకి జీ కొండూరు ఊరిలో ఉంటుంది. ఓకే. సో మీరు చూస్తే సరౌండింగ్స్ మొత్తం జీ కొండూరు హౌసెస్ ఇవి. ఓకే. మనకి కనిపించేది నేషనల్ హైవే 221 అండి. అంటే మనం ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళే ప్రతి బస్ కానీ, తిరువూరు, మైలవరం, భద్రాచలం వెళ్ళే బస్సులన్నీ ఈ రోడ్లోంచి వెళ్తాయి సార్. ఓకే సార్. సో మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది చూడండి. ఓకే. జస్ట్ 100 మీటర్స్ లోనే మనం బస్ దిగి వెంచర్ లోకి వచ్చేయచ్చు. ఈజీ కనెక్టివిటీ, చాలా ఈజీ కనెక్టివిటీ సార్. తర్వాత మనం సరౌండింగ్ డెవలప్మెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి క్యాపిటల్ మెయిన్ ఇప్పుడు ఏదైతే మనకి అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ క్యాపిటల్ ఏరియాకి మనం ఎగ్జాక్ట్ గా 19 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వెళ్ళిపోతాం సార్. ఓకే. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇబ్రహీంపట్నం 10 కిలోమీటర్లు, అక్కడ నుంచి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరికి ఒక 4 కిలోమీటర్స్, అక్కడ నుంచి మనం కృష్ణానది మీద 5 కిలోమీటర్లు. సో టోటల్ గా 19 కిలోమీటర్స్ లో, అంటే అప్రాక్సిమేట్ గా ఒక 25 మినిట్స్ లోనే మనం అమరావతి మెయిన్ ఏరియాకి వెళ్ళిపోతాం, క్యాపిటల్ ఏరియాకి. అది మనకి చాలా ఈజీ. తర్వాత ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తున్నారు. ఓకే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏంటంటే చాలా మంది ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అని అంటారు. ఇది జక్కంపూడిలో స్టార్ట్ అయ్యి, విజయవాడ జక్కంపూడి ఊరు దగ్గర స్టార్ట్ అయ్యి మన కౌలూరు, పినపాక, జీకొండూరు, మదిర, ఖమ్మం, వరంగల్, నాగపూర్ వెళ్ళే హైవే సార్ ఇది. సో టోటల్ గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఖమ్మం వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ మనం హైదరాబాద్ రోడ్ లో కోదాడ వెళ్ళి, కోదాడ నుంచి మళ్ళీ 25 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అంటే 125 కిలోమీటర్స్ మనం ఇప్పుడు ఖమ్మం. అదే మీరు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే జస్ట్ 90 కిలోమీటర్స్ లోనే ఖమ్మం వెళ్ళిపోతాం. ఓకే. సో ఆ రోడ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ 18 months లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే. సో దాని గవర్నమెంట్ ఇచ్చిన టైం 18 months లో కంప్లీట్ అయిపోద్ది. చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇటు మనం ఒక మైలవరం వైపు ఒక 4 కిలోమీటర్స్ మన వెంచర్ నుంచి ముందుకెళ్తే ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే మన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్ వేస్తున్నారు, అది మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. సో కనెక్టివిటీ పరంగా ఎటు వెళ్ళాలన్నా, వైజాగ్ హైవే వెళ్ళాలన్నా, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, లేదంటే క్యాపిటల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ హైవేకి వెళ్ళాలన్నా, ఇది మనం మెయిన్ జంక్షన్ పాయింట్ దాకా ఇక్కడ ఉన్నాం అనమాట మనం జీ కొండూరులో. సో ఎటు వెళ్ళాలన్నా చాలా ఈజీ యాక్సెస్. ఫ్యూచర్లో బాగా రెసిడెన్షియల్ జోన్గా జీ కొండూరు డెవలప్ అవ్వబోతుందండి. దానివల్ల మీకు డెవలప్మెంట్ వైజ్గా చాలా బాగుంటుంది. మరి మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు కదండి, అది ఎక్కడి నుంచి వస్తుంది సార్? అది ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే వేస్తున్నారో దాని పక్కన ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ కి అవుటర్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంది, అన్నిటికీ మధ్యలో ఉంది. సో గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మనకి ఎక్స్ట్రా బోనస్ అవుతుంది. ఎక్స్ట్రా బోనస్. ఓకే సార్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి సరౌండింగ్ హైలైట్స్ అంటే, ఇక్కడ మనం ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే దానికి తగ్గట్టుగా సరౌండింగ్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? సరే, ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకొని కూడా ఇక్కడ ఉండదు సార్. ఓకే. ఎందువల్ల అంటే ఆల్రెడీ మనం జీకొండూరు ఊర్లో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. సో అన్నిటికీ ఊర్లో కాబట్టి మనకి అన్నిటికీ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. తర్వాత బస్ రూట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనం స్కూల్స్ ఉన్నాయి. మీకు జస్ట్ ఒక 500 మీటర్స్ వెళ్తే సెయింట్ జాన్ స్కూల్ ఉంది.
ఎడ్యుకేషన్ పరంగా. ఓకే. తర్వాత మీరు 10 కిలోమీటర్స్ వెళ్తే లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మైలవరం. ఆ! సో, దానికి కొంచెం యువతలే మీకు లక్కిరెడ్డి హనుమరెడ్డి డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. అవును. సో, జూనియర్ డిగ్రీ కాలేజ్. సో, ఎడ్యుకేషన్ పరంగా ఇది. ఇటు మనం ఇబ్రహీంపట్నం వెళ్తే నిమ్రా మెడికల్ కాలేజ్ ఉంది. హాస్పిటాలిటీ పరంగా మీకు చాలా ఈజీ యాక్సెస్ అన్నమాట. మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్. సో, లోకల్‌లో హాస్పిటల్స్ ఉన్నాయి. అవును. బట్ మనకి సూపర్ స్పెషాలిటీ కావాలంటే హాస్పిటల్. నిమ్రా మెడికల్ నిమ్రా. కాలేజ్ వెళ్ళొచ్చు. ఇటు మైలవరంలో కూడా మనకి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. సో, కస్టమర్‌కి ఏదైనా సరే అందుబాటులో ఉన్న ఏరియా అన్నమాట. ఏరియా. లొకేషన్. ఓకే సార్. ఇప్పటి వరకు మీరు ఈ ప్రాజెక్ట్‌కి చుట్టూ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి, డెవలప్‌మెంట్స్ గురించి, చుట్టూ ఉన్న హైలైట్స్ గురించి చెప్పారు. ఇక మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి పొదరిల్లు గ్రాండ్ అండి. మన వెంచర్ నేమ్ వచ్చి. సో, ప్రాజెక్ట్ నేమ్. మీకు ఇది వచ్చి అంతా ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. బాగా హైట్‌గా ఉంది. చాలా హైట్‌లో అంటే లారీలు అవి కూడా రావడానికి ఇబ్బంది లేకుండా. ఓకే. తర్వాత ఇది వచ్చి సెక్యూరిటీ రూమ్స్. ఓకే. ఎంట్రన్స్ సెక్యూరిటీ. మొత్తం 24/7 సెక్యూరిటీ ఉంటారు. హ్మ్. సో, మనకి ఇది ఎంట్రన్స్ వచ్చేసి మధ్యలో ఇచ్చారు కదండీ పిల్లరు. అవునండి. మనకి ఇన్ అండ్ అవుటా? అవునండి. ఇన్ అండ్ అవుట్. ఇన్ అండ్ అవుట్. డివైడర్ ఏమైనా వస్తుందా? వెహికల్స్ అంటే బైక్‌లు అవి వెళ్ళడానికి అటు నుంచి వెళ్ళడానికి ఓకే. కొంచెం కార్లు అవి రావడానికి కొంచెం ఇది ఎక్కువ స్పేస్‌గా ఇచ్చాం సార్. ఓకే. ఓకే. హ్మ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఎన్ని అడుగుల రోడ్ సార్? ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్డు. మీకు మళ్ళీ మధ్యలో వచ్చిన కనెక్టివిటీ రోడ్ వచ్చి కూడా 40 ఫీట్ రోడ్డు. ఓకే. ఈ మిగతా రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్స్. 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్స్. ఓకే సార్. ఇవన్నీ కూడా మనం బీటీ రోడ్స్ వేస్తున్నాం సార్. బీటీ రోడ్స్. బీటీ బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నాం. ఓకే. ఇది ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ చెప్తారా? అంటే మీరు సార్ దీంట్లో మనం సిఆర్డిఏ నామ్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ అండి. ఓకే. కాంపౌండ్ వాల్ జనరల్ గా అందరూ నార్మల్ గా ఒక 6-7 ఫీట్స్ లోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. బాగా హెవీగా. బట్ మనం 10 ఫీట్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. తర్వాత ఇది కూడా కాంక్రీట్ పిల్లర్స్ వేసి కాంక్రీట్ తో కన్స్ట్రక్షన్ చేసాం. ఆల్రెడీ కంప్లీట్ మీకు అయిపోయింది. సపోర్టింగ్ పిల్లర్ కి మనకి సపోర్టింగ్ పిల్లర్ కూడా ఇచ్చాం చూడండి. ఓకే. బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదన్నా వాల్ బెండ్ అవ్వకుండా అదేలేండి. సపోర్టింగ్ గా మనం పిల్లర్ టు పిల్లర్ కూడా మనం కన్స్ట్రక్షన్ ఓకే. చేస్తాం. బాగా కాంక్రీట్ తో హెవీగా కన్స్ట్రక్ట్ చాలా చేశారు. 10 హెవీగా ఫీట్. చేస్తాం. అలాగే పిల్లర్ సపోర్ట్ కూడా ఇచ్చారు బ్యాక్ అవును, సైడ్. అవునండి. అంటే కొంచెం కూడా ఏ క్రాక్ అయ్యి ఏమన్నా ఇది అవ్వకుండా ఫ్యూచర్ లో ఉండకుండా బెండ్ అవ్వకుండా గోడ వాలిపోయినట్టు ఇబ్బంది లేకుండా అవును. మనం సపోర్టింగ్ పిల్లర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాం. మనకి అటు సైడ్ ఒక ఇచ్చారు ఏంటండి ఎంట్రన్స్, అది కూడా అప్రోచ్. ఇది కూడా డైరెక్ట్ గా ఈ రోడ్డుకి అప్రోచ్ ఉందని చెప్పి ఇక్కడ కూడా మనం ఒక గేట్ వస్తుంది. ఎంట్రీ గేట్ అన్ని వస్తాయి. ఓకే. ఇక్కడ మెయిన్ ఎంట్రీ ఇది ఉంటుంది, అది కూడా గేట్ వస్తుంది. మనకి మరి ఇంకా ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇదేంటి మనకి వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతిదీ సార్. ఎలక్ట్రిసిటీ, ఇండివిజువల్ వాటర్ కనెక్షన్, హెడ్ వాటర్ ట్యాంక్, ఓకే. స్ట్రీట్ లైట్లు అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓపెన్ డ్రైనేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఓపెన్ డ్రైనేజ్. ఓకే. తర్వాత ఇండివిజువల్ గా ప్లాంటేషన్ కూడా ప్రతి ప్లాట్ కి మనం ప్లాంటేషన్ చేస్తాం సార్. ఓకే. తర్వాత మనకి మీరు అది చివరి చూస్తే మీకు కార్నర్ లో ఉంది. కార్నర్ లో పార్క్ సార్. అదంతా ఓకే. హాఫ్ ఏకర్ లో పార్క్ పెట్టాను సార్, కన్స్ట్రక్షన్ చేసాం. మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ Okay. దాంట్లోనే వాకింగ్ ట్రాక్, Hmm. వాటర్ ట్యాంక్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్. నామ్స్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ప్రతిదీ 100% డెవలప్మెంట్ చేసి కస్టమర్ కి ఇస్తున్నాం సార్. ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టు మొత్తం రెడీగా ఉందండి. రెడీగా ఉందండి. ఇప్పుడు So- కస్టమర్ ఇప్పుడు ఎల్పి నెంబర్ తో రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టేసుకొని కూడా ఉండొచ్చు. మన ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ ప్లాట్ సైజు అలా మాక్సిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంది సార్? స్టార్టింగ్ 134 స్క్వేర్ యార్డ్ కూడా ఉంది సార్. 134. వెస్ట్ ఫేసింగ్ వస్తాయి. ఓకే. మ్యాక్స్ అన్ని 150 స్క్వేర్ యార్డ్స్. 150 మాక్సిమం. ఈస్ట్ వెస్ట్ కలిపి 150 స్క్వేర్ యార్డ్స్ మొత్తం. సరే సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి లేదంటే ప్లాట్ కొనడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే అండి, ఇది మన ప్రాజెక్ట్ అని మనం చెప్పడం కాదు. ఓకే. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమరు ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇన్వెస్ట్ చేసిన దానికి 2-3 టైమ్స్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పానో డెవలప్మెంట్స్, ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ,
సరౌండింగ్ క్యాపిటల్కి నియరెస్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నామో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కస్టమర్ మనం చెప్పింది కాదు, ఆ కస్టమరు యూట్యూబ్లో కానీ లేదంటే మన ఏపీసీఆర్డీ వెబ్సైట్లో కానీ దేంట్లో చూసినా సరే జీ కొండూరు చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళకి డైరెక్ట్గా తెలుస్తాయండి. ఓకే. 100% ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంచి ఉపయోగకరంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సార్ ఇకపోతే మనకి ఈ ప్రాజెక్ట్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సో మనం ఇప్పుడు స్క్వేర్ యార్డ్ వచ్చి 13,000 ఇస్తున్నామండి. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఓకే సార్. బై ది సేమ్ టైం ఎవరైనా కస్టమర్ సరౌండింగ్ ఏరియాల్లో అంటే ఇబ్రహీంపట్నం కానీ మైలవరం ఈ ఏరియాల్లో ఉన్న ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే మనం వాళ్ళకి కార్ ప్రొవైడ్ చేస్తామండి. డైరెక్ట్గా వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్. సో కార్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు డైరెక్ట్గా మన కంపెనీ ఆఫీస్కి వచ్చినా పర్లేదు, లేదంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి మనం కార్ని మనం పంపిస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు మాకు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. విన్నారు కదండి రాజుగారి మాటల్లో మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ గురించి కానీ, చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ గురించి. సో మీరు ఎవరైనా ప్రాపర్టీ కొనాలని ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉంటే మన ఛానల్ సంప్రదించగలరు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.